ఈ ప్రాజెక్ట్ మీరు రెజ్యూమ్ లో పెట్టుకుంటే మిమ్మల్ని ఎవరు షార్ట్ లిస్ట్ కూడా చేయరు. బేసిక్ ప్రాజెక్ట్స్ వద్దురా బాబు అంటే అందరు ఇవే పెడుతున్నారు, టు డూ లిస్ట్, క్యాల్కులేటర్ యాప్, వెదర్ యాప్. రిక్రూటర్స్ ప్రాజెక్ట్ చూసి నవ్వుతున్నారు, ఎంతమంది సేమ్ ప్రాజెక్ట్స్ పెడతారని. సో వాళ్ళకు డౌట్ వస్తుంది, వీళ్ళు కాపీ పేస్ట్ చేస్తున్నారా లేకపోతే నిజంగా చేస్తున్నారా అని. మీకు ఇంటర్న్షిప్ రావాలంటే ఫస్ట్ మీరు ఇంటర్వ్యూస్ క్లియర్ చేయాలి. ఇంటర్వ్యూస్ మీకు కాల్ రావాలంటే ఫస్ట్ మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవ్వాలి. రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవ్వాలంటే రెజ్యూమే బాగుండాలి. సో మంచి ప్రాజెక్ట్స్ పెడితేనే మనకు రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవుతుంది, ఇంటర్వ్యూ షెడ్యూల్ అవుతాయి. మంచి రియల్ లైఫ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేలాంటి ప్రాజెక్ట్స్ అయితే చేయండి. సో ఇప్పుడు మీరు అందరు కాలేజ్లోనే ఉంటున్నారు అండ్ మెజారిటీ అందరూ కూడా హాస్టల్లోనే ఉంటున్నారు. సో ఒక మంచి హాస్టల్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ అయితే చేయండి. లైక్ అటెండెన్స్ మేనేజ్మెంట్ కానీ, లేకపోతే కంప్లైంట్ రిజిస్ట్రేషన్ కానీ, లేకపోతే రూమ్ అలాట్మెంట్ కానీ. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ అయితే చేస్తే మీ హాస్టల్ వాళ్ళు కూడా వాడుకోగలుగుతారు. సో మీరు అందరూ కూడా యూట్యూబ్ వీడియోస్ అయితే చూస్తారు. సో ఏదైనా ఒక టెక్నికల్ వీడియో చూసినప్పుడు మీరు నోట్స్ అయితే రాసుకోవాలి. సో దానికి మీరేం చేయొచ్చు, లైక్ ఒక యూట్యూబ్ లింక్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా నోట్స్ అయితే జనరేట్ అవ్వాలి. సో అలాంటి ఒక ప్రాజెక్ట్ అయితే కూడా చేయొచ్చు. లేకపోతే మీరు మన చుట్టుపక్కలనే చాలా లోకల్ బిజినెసెస్ అయితే ఉంటాయి. సో వాటికి హెల్ప్ అయ్యే ప్రాజెక్ట్స్ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్స్ కి ఒక చిన్న అప్లికేషన్ బిల్డ్ చేయొచ్చు దట్ మేనేజెస్ ఆన్లైన్ ఆర్డరింగ్, కిచెన్ ఇన్వెంటరీ, కస్టమర్ ఫీడ్బ్యాక్ మెకానిజం. ఇలా చూసుకుంటే మన చుట్టుపక్కలనే ఎన్నో ఐడియాస్ అయితే జనరేట్ అవుతాయి. జస్ట్ మనం ఏదో ఒక ఐడియాని పిక్ చేసుకుని ఇంప్లిమెంట్ చేయాలంతే. సో మీకు ఏం ఐడియాస్ రాకపోతే లాస్ట్ థింగ్ బట్ మోస్ట్ పవర్ఫుల్ థింగ్, ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్. సపోజ్ మీకు పైథాన్ వచ్చు అనుకుందాం. సో మీకు పైథాన్ వచ్చిన దాంతో ఏదో ఒక డేటా అనాలిసిస్ టూల్ని బిల్డ్ చేయండి. లేకపోతే ఆల్రెడీ డేటా అనాలిసిస్ టూల్స్ ఉంటే వాటిని ఇంప్రూవ్ చేయండి. లైక్ కొత్త ఫీచర్స్ యాడ్ చేయడం, లేకపోతే డాక్యుమెంటేషన్ ఇంప్రూవ్ చేయడం. సో ఇవి కూడా కాంట్రిబ్యూషన్ కిందనే వస్తాయి. సో ఓపెన్ సోర్స్ లో కాంట్రిబ్యూట్ చేయడం వల్ల ఏంటంటే మీకు విజిబిలిటీ అనేది పెరుగుతుంది. సో మీకు ఎప్పుడైనా సరే ఏదైనా ఒక ఇంటర్న్షిప్ అప్లై చేసినా, జాబ్ అప్లై చేసినా, నేను ఓపెన్ సోర్స్ లో కాంట్రిబ్యూట్ చేసిన సో అండ్ సో థింగ్ అని. సో ఒకవేళ అది వాల్యుబుల్ థింగ్ అయితే మీకు ఈజీగా జాబ్ వస్తుంది. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే మంచి ప్రాజెక్ట్స్ ఉంటేనే మీకు ఇంటర్న్షిప్ రానికి ఛాన్స్ ఎక్కువ. ఇంకా అదే పోర్ట్ఫోలియో ప్రాజెక్ట్స్, లేకపోతే టు డూ లిస్ట్, లేకపోతే క్యాల్కులేటర్ యాప్ చేస్తే ఇంకా మీరు హోప్స్ వదులుకోవాల్సిందే.